మీకు ఎప్పుడైనా పొద్దున్నే లేసినప్పుడు పడుకొని కూర్చోగానే పడుకునే పొజిషన్లో నుంచి కూర్చునే పొజిషన్లో ఉన్నప్పుడు కళ్ళు తిరగడం ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? తర్వాత కళ్ళు తిరిగాక సడన్గా వామిటింగ్ సెన్సేషన్ కానివ్వండి, వామిటింగ్ కానివ్వండి, మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లేదంటే మీరు నడుస్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరిగి ఇంబ్యాలెన్స్ ఫీలింగ్, అంటే ఒకవేళ మీరు పడిపోతారేమో అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఇవన్నీ ఉంటే, ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే దాన్ని మనము వర్టిగో కానీ గిడ్డినెస్ అని కానీ అంటామండి. నమస్తే అండి, నేను డాక్టర్ వివేచన డానియల్, కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్, వెల్నెస్ హాస్పిటల్స్ అమీర్పేట్ అండి. ఈరోజు మనము గిడ్డినెస్ లేదా వర్టిగో దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తామండి. వర్టిగో అనేది కళ్ళు తిరగడము లేదంటే డిజోరియంటేషన్ అన్న దాన్ని మనం వర్టిగో అని అంటాము. ఇన్ నార్మల్ కామన్ మ్యాన్ టర్మ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గిడ్డినెస్. ఇప్పుడు గిడ్డినెస్ దీనికి కాజెస్ చాలా ఉంటాయండి. మెయిన్గా మనం బ్రాడ్గా దాన్ని డివైడ్ చేస్తే పెరిఫరల్ కాజెస్ అండ్ సెంట్రల్ కాజెస్ అని ఉంటాయండి. పెరిఫరల్ కాజెస్లో మనకి మేజర్గా ఇయర్ రిలేటెడ్, ఇన్నర్ ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇన్నర్ ఇయర్ అంటే అది మనకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఇన్నర్ ఇయర్లో ఉన్న లిక్విడ్ హెల్ప్ చేస్తుంది. సో దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు దాన్ని మనము పెరిఫరల్ వర్టిగో అని అంటాము, ఆర్ పెరిఫరల్ కాజ్ ఆఫ్ గిడ్డినెస్ అని మనం అంటాము. దెన్ కమింగ్ టు సెంట్రల్ కాజెస్, సెంట్రల్ అంటే మనకి ఇంకెన్నో ఉండొచ్చండి. న్యూరో కాజెస్ ఆర్ ఆర్థోపెడిక్ కాజెస్ ఆర్ ఐ రిలేటెడ్ అంటే ఆఫ్థాల్ కాజెస్. దాని తర్వాత సైకోజెనిక్ అని కూడా అంటాము. సైకోజెనిక్ అంటే యాంగ్జైటీ అంటే ఇవన్నీ ఉన్న పేషెంట్స్కి కూడా గిడ్డినెస్ అనేది వచ్చినప్పుడు దాన్ని మనము సెంట్రల్ కాజెస్గా మనం తీసుకుంటామండి. సో మనకి బేసిక్గా డిపెండింగ్ ఆన్ ద రీజన్, అంటే మీకు గిడ్డినెస్ వచ్చినప్పుడు వెన్ యూ విజిట్ అ డాక్టర్, based on the symptoms and the examination findings, we decided if it is a peripheral cause or a central cause. If at all it falls under peripheral, then ENT అనేది అంటే ENT స్పెషలిస్ట్ ఇంపార్టెన్స్ అనేది అక్కడ ఉంటుందండి. దానికి టెస్ట్ కూడా ఉంటాయి. పెరిఫరల్ అంటే ఈఎన్టీ రిలేటెడ్, అంటే ఇయర్లో ఉన్న లిక్విడ్, ఇన్నర్ ఇయర్లో ఉన్న లిక్విడ్లో వచ్చిన మార్పుల వల్ల లేదంటే అబ్నార్మాలిటీ వల్ల వచ్చే గిడ్డినెస్. మోస్ట్ కామన్లీ మనకి దాంట్లో ఉండేది బీపీపీవి అని అంటామండి, బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. అంటే మన పొజిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విగరస్ ఎక్సర్సైజ్, హెడ్ మూవ్మెంట్స్, లేదంటే ఏదైనా హెడ్కి ట్రామా తగిలినప్పుడు, వీటన్నిటి వల్ల వచ్చేదాన్ని మనము బీపీపీవి అంటే లోపల ఇన్నర్ ఇయర్లో ఉన్న లిక్విడ్ కదిలి దానివల్ల వచ్చే వర్టిగో అన్నమాట. సో దానికి ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పెరిఫరల్ వర్టిగో. సో అలాగే కొన్ని అదర్ డిజీజెస్ లైక్ మినియర్స్ డిజీజ్ అనుకోండి, లేదంటే ఇయర్లో బాగా చీమ్ గారినప్పుడు కొన్ని జరిగే చేంజెస్ వల్ల వచ్చే వర్టిగో కానివ్వండి, వీటన్నిటికీ పర్టికులర్లీ ఇవి మెయిన్ రీజన్స్ అండి, ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్ విచ్ లీడ్ టు వర్టిగో. సో దీనికి ప్రకారంగా దానికి టెస్ట్ చేసుకొని దాని పర్టిక్యులర్ ట్రీట్మెంట్ మనం ఇచ్చేటట్టుగా ఉంటుందండి. బోత్ సర్జికల్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ వర్టిగో అనేది పెరిఫరల్ కాజ్, సెంట్రల్ కాజ్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి వెల్నెస్ హాస్పిటల్లో ఆల్ మేజర్ కన్సల్టెంట్స్ లైక్ న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్, తర్వాత ఆఫ్థమాలజిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఆర్థోపెడిషియన్ ఫుల్ టైమ్ అవైలబుల్ ఉన్నారండి. సో వెన్ యూ కమ్ టు వెల్నెస్ హాస్పిటల్, దిస్ ఈజ్ లైక్ అ వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ యూ. సిన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే ప్లేస్లో మీకు అవైలబిలిటీ ఉన్నందుకు మీరు వర్టిగో ప్రాబ్లంతో వచ్చినప్పుడు మీకు వన్ స్టెప్ సొల్యూషన్ లాగా మీకు ఇక్కడ వెల్నెస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉందండి. సో ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.